హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో ఇన్ టు అవర్ వీడియో. నేను సెలవు రోజుల్లో ఎప్పుడూ పార్క్కి వెళ్తూ ఉంటాను. నేను సెలవు రోజుల్లో ఎప్పుడూ పార్క్కి వెళ్తూ ఉంటాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆల్వేస్ గో టు ద పార్క్ డ్యూరింగ్ ద హాలిడేస్. ఐ ఆల్వేస్ గో టు ద పార్క్ డ్యూరింగ్ ద హాలిడేస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేము ఇక్కడికి ప్రతి వారం వస్తాము. మేము ఈ ప్లేస్కి ప్రతి వారం వస్తాము అనే సందర్భంలో వీ కమ్ హియర్ ఎవ్రీ వీక్. వీ కమ్ హియర్ ఎవ్రీ వీక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే మార్కెట్కి వెళ్తారు. కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే మార్కెట్కి వెళ్తారు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో సమ్ పీపుల్ గోస్ టు ద మార్కెట్ వన్స్ ఎ వీక్. సమ్ పీపుల్ గోస్ టు ద మార్కెట్ వన్స్ ఎ వీక్. వారానికి ఒకసారే వెళ్తారు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ కొంతమంది ప్రతిరోజు మార్కెట్కి వెళ్తారు. కొంతమంది ప్రతిరోజు కూడా మార్కెట్కి వెళ్తారు అని చెప్పినప్పుడు సమ్ పీపుల్ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీ డే. సమ్ పీపుల్ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీ డే. నెక్స్ట్ వన్ ఈజ్ మేఘాలు ఉరుముతున్నాయి. మేఘాలు ఉరుముతున్నాయి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ద క్లౌడ్స్ ఆర్ థండరింగ్. ద క్లౌడ్స్ ఆర్ థండరింగ్. థండరింగ్ అంటే ఉరుమడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీ చేతి మీద వాన చినుకులు పడినట్లు నాకు అనిపించింది. మీ చేతి మీద వాన చినుకులు పడినట్లు నాకు అనిపించింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫెల్ట్ ఏ డ్రాప్ ఆఫ్ రైన్ ఆన్ యువర్ హ్యాండ్. ఐ ఫెల్ట్ ఏ డ్రాప్ ఆఫ్ రైన్ ఆన్ యువర్ హ్యాండ్. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఏమీ లేని దానికి ఎక్కువ చేస్తున్నాడు. అతను ఏమీ జరగని దానికి చాలా ఎక్కువ చేస్తున్నాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ ఈస్ డూయింగ్ మచ్ అవుట్ ఆఫ్ నథింగ్. హీ ఈస్ డూయింగ్ మచ్ అవుట్ ఆఫ్ నథింగ్. అతను ఏమీ లేని దానికి చాలా ఎక్కువ చేస్తున్నాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను వినకపోతే మనం ఏం చేయగలం. అతను మన మాట వినకపోతే మనం ఏం చేయగలం అంటూ ఉంటాం కదా. అటువంటి టైంలో వాట్ కెన్ వీ డూ ఇఫ్ హీ డజంట్ లిజన్. వాట్ కెన్ వీ డూ ఇఫ్ హీ డజంట్ లిజన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను హాకీతో పాటు ఫుట్బాల్ కూడా ఆడుతాను. నేను హాకీతో పాటు ఫుట్బాల్ కూడా ఆడతాను అని చెప్పినప్పుడు ఐ ప్లే ఫుట్బాల్ బిసైడ్స్ హాకీ. ఐ ప్లే ఫుట్బాల్ బిసైడ్స్ హాకీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను తన సోదరుడి పక్కన నిలబడ్డాడు. అతను తన సోదరుడి పక్కన నిలబడ్డాడు అని చెప్పినప్పుడు హీ స్టూడ్ బిసైడ్ హిస్ బ్రదర్. హీ స్టూడ్ బిసైడ్ హిస్ బ్రదర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ముందే తెలిసి ఉంటే పార్టీకి వెళ్ళి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే నేను పార్టీకి వెళ్ళి ఉండేవాడిని కాదు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ గోన్ టు ద పార్టీ. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ గోన్ టు ద పార్టీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఇంకా వారితో మాట్లాడటం లేదా. ఆమె ఇంకా కూడా వారితో మాట్లాడటం లేదా అని అడుగుతూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో hasn't she talked to them yet. hasn't she talked to them yet. నెక్స్ట్ వన్ ఈజ్ అతను పోయిన సంవత్సరం ఉద్యోగం తెచ్చుకోగలిగాడు. అతను పోయిన సంవత్సరం ఉద్యోగం తెచ్చుకోగలిగాడు అని చెప్పినప్పుడు he was able to get a job last year. he was able to get a job last year. అయినా పోయిన సంవత్సరం ఉద్యోగం తెచ్చుకోగలిగాడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు ఇంట్లో చాలా పని ఉంది. నాకు ఈరోజు ఇంట్లో చాలా పని ఉంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో టుడే ప్లెంటీ ఆఫ్ వర్క్ ఈజ్ దేర్ ఇన్ ద హౌస్. టుడే ప్లెంటీ ఆఫ్ వర్క్ ఈజ్ దేర్ ఇన్ ద హౌస్. ప్లెంటీ ఆఫ్ వర్క్ అంటే చాలా పని అని.
ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇదంతా తడిగానే ఉంది. ఇదంతా తడిగానే ఉంది అని చెప్పినప్పుడు ఇట్స్ ఆల్ వెట్. ఇట్స్ ఆల్ వెట్. ఇదంతా తడిగానే ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ వానలు అస్సలు ఆగడం లేదు. వానలు అసలు ఆగడం లేదు, కుండపోతగా కురుస్తున్నాయి అని చెప్పినప్పుడు ద రైన్స్ ఆర్ నాట్ స్టాపింగ్ ఎట్ ఆల్. ద రైన్స్ ఆర్ నాట్ స్టాపింగ్ ఎట్ ఆల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అరవకుండా సరిగ్గా మాట్లాడు. నువ్వు అరవకుండా సరిగా మాట్లాడు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో స్పీక్ ప్రాపర్లీ వితౌట్ షౌటింగ్. స్పీక్ ప్రాపర్లీ వితౌట్ షౌటింగ్. అరవకుండా సరిగా మాట్లాడు అని అర్థం. రోడ్డు మీద అరిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు రోడ్డు మీద అరిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ టు యూ షౌట్ ఆన్ ది రోడ్. ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ టు యూ షౌట్ ఆన్ ది రోడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంత అరిచినా నేను ఇవ్వను. నువ్వు ఎంత అడిగినా ఎంత అరిచినా నేను ఇవ్వను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ వోంట్ గివ్ ఇట్ టు యూ నో మ్యాటర్ హౌ మచ్ యూ స్క్రీమ్. ఐ వోంట్ గివ్ ఇట్ టు యూ నో మ్యాటర్ హౌ మచ్ యూ స్క్రీమ్. స్క్రీమ్ అంటే అరవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను మాట్లాడింది కరెక్టే. నేను చెప్పింది కరెక్టే, నేను మాట్లాడింది కరెక్టే అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ స్పోక్ కరెక్ట్లీ. ఐ స్పోక్ కరెక్ట్లీ. నీ మాటలు కోపం తెప్పిస్తున్నాయి. నీ మాటలు నాకు కోపం తెప్పిస్తున్నాయి అని చెప్పినప్పుడు యువర్ వర్డ్స్ ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ. యువర్ వర్డ్స్ ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ. నీ మాటలు నాకు కోపం తెప్పిస్తున్నాయి. మతి లేకుండా మాట్లాడకు. మతి లేకుండా మాట్లాడుకు, బుర్ర లేకుండా మాట్లాడుకు అంటుంటాం కదా, దీని ఇంగ్లీష్లో డోంట్ టాక్ లైక్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. డోంట్ టాక్ లైక్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. మాట్లాడే విధానం నేర్చుకో. మాట్లాడే విధానం నేర్చుకో అని చెప్పినప్పుడు లెర్న్ ద వే యూ స్పీక్. లెర్న్ ద వే యూ స్పీక్. మాట్లాడే విధానం నేర్చుకో. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్కువగా ఆలోచించకు. మీరు ఎక్కువగా ఏ విషయం కోసం ఆలోచించకండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ థింక్ సో మచ్. డోంట్ థింక్ సో మచ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నా ఫోన్ పాడైపోయింది. నా ఫోన్ పాడైపోయింది అని చెప్పినప్పుడు మై ఫోన్ ఈజ్ డ్యామేజ్డ్. మై ఫోన్ ఈజ్ డ్యామేజ్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నాకంటే పెద్దది. ఆమె నాకంటే పెద్దది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ ఓల్డర్ దెన్ మీ. షీ ఈజ్ ఓల్డర్ దెన్ మీ. ఆమె నాకంటే పెద్దది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతన్ని నా దగ్గరకు పంపించు. అతన్ని నా దగ్గరకు పంపించు అని చెప్పినప్పుడు బ్రింగ్ హిమ్ టు మీ. బ్రింగ్ హిమ్ టు మీ. అతన్ని నా దగ్గరకు పంపించు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ముందు నుండే తెలుసు. నాకు ముందు నుండే తెలుసు నువ్వు ఈ పని చేస్తావని అంటుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ న్యూ ఫ్రమ్ బిఫోర్. ఐ న్యూ ఫ్రమ్ బిఫోర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు డ్రెస్ని తిరగేసి వేసుకున్నావు. నువ్వు డ్రెస్ని తిరగేసి వేసుకున్నావు అని చెప్పినప్పుడు యూ పుట్ ఆన్ యువర్ డ్రెస్ రాంగ్. యూ పుట్ ఆన్ యువర్ డ్రెస్ డిఫెక్టివ్. ఓకే, నువ్వు డ్రెస్ని తిరిగేసి వేసుకున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఫోన్ ఎక్కడ పెడితే అక్కడ పెడుతుంది. ఆమె ఫోన్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ కీప్స్ మొబైల్ యాజ్ అండ్ వేర్ షీ వాంట్స్. షీ కీప్స్ మొబైల్ యాజ్ అండ్ వేర్ షీ వాంట్స్. ఫోన్ ఆమె ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తుంది అని అర్థం. ఎక్కడ పెడితే అక్కడ నిలబడవద్దు. ఎక్కడ పడితే అక్కడ మీరు నిలబడకండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్టాండ్ యాజ్ అండ్ వేర్ యూ వాంట్. డోంట్ స్టాండ్ యాజ్ అండ్ వేర్ యూ వాంట్. ఎక్కడ పడితే అక్కడ నిలబడవద్దు అని అర్థం. అరవడం నీకే కాదు నాకు వచ్చు. అరవడం నీకే కాదు నాకు కూడా వచ్చు అని చెప్పినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ యూ
who can scream, but I can do. It's not just you who can scream, but I can do. నేను అంత చెడ్డగా కనిపిస్తున్నానా నేను అంత చెడ్డగా కనిపిస్తున్నానా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో డూ ఐ లుక్ దట్ బ్యాడ్, డూ ఐ లుక్ దట్ బ్యాడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంత రహస్యంగా ఎందుకు ఉంటాడో తెలియదు, అతను ఇంత రహస్యంగా ఎందుకు ఉంటాడో నాకు తెలియదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వై హీ ఈజ్ సో సీక్రెటివ్, ఐ డోంట్ నో వై హీ ఈజ్ సో సీక్రెటివ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఒక వెర్రి పని, పూర్తిగా అర్థం లేనిది. నువ్వు చేసేది ఒక వెర్రి పని, పూర్తిగా అర్థం లేకుండా ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇట్ వాజ్ ఏ సిల్లీ థింగ్ టు డూ, అట్టర్లీ పాయింట్లెస్. ఇట్ వాజ్ ఏ సిల్లీ థింగ్ టు డూ, అట్టర్లీ పాయింట్లెస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఆయన రాకపోతే నేను వెళ్ళను, ఆయన రాకపోతే నేను వెళ్ళను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇఫ్ హీ డజంట్ కమ్ ఐ విల్ నాట్ గో, ఇఫ్ హీ డజంట్ కమ్ ఐ విల్ నాట్ గో. నెక్స్ట్ వన్ ఈజ్ నేను రేపు రాకపోవచ్చును, నేను రేపు రాకపోవచ్చును. దీన్ని ఇంగ్లీష్లో ఐ మే నాట్ కమ్ టుమారో, ఐ మే నాట్ కమ్ టుమారో. నెక్స్ట్ వన్ ఈజ్ అతను రాకపోయినా నేను వెళ్తాను, అతను రాకపోయినా కూడా నేను వెళ్తాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ హీ డజంట్ కమ్, ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ హీ డజంట్ కమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మరో మార్గం ఏమైనా ఉందా, మరో మార్గం ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీ అదర్ వే, ఈజ్ దేర్ ఎనీ అదర్ వే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను మీ పట్ల అభిప్రాయం మార్చుకున్నాను, నేను మీ పట్ల అభిప్రాయాన్ని ఒపీనియన్ని మార్చుకున్నాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్ యూ, ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నన్ను ఇంకా గుర్తించలేదా, మీరు నన్ను ఇంకా గుర్తించలేదా. దీన్ని ఇంగ్లీష్లో డిడెంట్ యూ రికగ్నైజ్ మీ యట్, డిడెంట్ యూ రికగ్నైజ్ మీ యట్. మీరు నన్ను ఇంకా గుర్తించలేదా. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నిన్న ఇంట్లోనే ఉన్నాను, నేను నిన్న ఇంట్లోనే ఉన్నాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే, ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. పాస్ట్ కోసం మాట్లాడాం కాబట్టి వాజ్ యూస్ చేసాం. నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు, నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వేర్ వర్ యూ ఎస్టర్డే, వేర్ వర్ యూ ఎస్టర్డే. నిన్న మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో యూస్ చేస్తాం. త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు, త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు. యూ ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్, యూ ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్. నెక్స్ట్ వన్ ఈజ్ కష్టపడి చదువు, కష్టపడి చదువు. దీన్ని ఇంగ్లీష్లో స్టడీ హార్డ్, స్టడీ హార్డ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక చదవడం మొదలుపెట్టు, ఇక చదవడం మొదలుపెట్టు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ, యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ప్రతి ఒక్కటి విన్నావా, నువ్వు ప్రతి ఒక్కటి విన్నావా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ లిజన్ టు ఎవ్రీథింగ్, డిడ్ యూ లిజన్ టు ఎవ్రీథింగ్. నువ్వు ప్రతి ఒక్కటి విన్నావా. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఇప్పుడే లేచావా, నువ్వు ఇప్పుడే లేచావా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ వేకప్ జస్ట్ నౌ, డిడ్ యూ వేకప్ జస్ట్ నౌ. నువ్వు ఇప్పుడే లేచావా. నెక్స్ట్ వన్ ఈజ్ మీటింగ్ ఇంకా ప్రారంభం చేయాల్సి ఉంది, మీటింగ్ ఇంకా ప్రారంభం చేయాల్సి ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ద మీటింగ్ ఈజ్ యట్ టు బీ స్టార్టెడ్,
ద మీటింగ్ ఈజ్ ఎట్ టు బీ స్టార్టెడ్. మీటింగ్ ఇంకా ప్రారంభం చేయాల్సి ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకు నవ్వుతున్నారు. మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ లాఫింగ్. వై ఆర్ యూ లాఫింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ నా దగ్గర భోజనానికి డబ్బులు లేవు. నా దగ్గర భోజనానికి డబ్బులు లేవు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మీల్స్. ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మీల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ అతడు నాపై అరిచాడు. అతడు నాపై అరిచాడు. దీన్ని ఇంగ్లీష్లో హీ ఎల్డ్ ఎట్ మీ. హీ ఎల్డ్ ఎట్ మీ. ఎల్డ్ అంటే అరవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంకా సిద్ధంగా లేను. నేను ఇంకా సిద్ధంగా రెడీగా లేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ రెడీ ఎట్. ఐ ఆమ్ నాట్ రెడీ ఎట్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఏడవడం నేను ఎప్పుడు కూడా చూడలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై. నెక్స్ట్ వన్ ఈజ్ అన్నింటికి నన్ను ఎందుకు నిందిస్తున్నావు. అన్నింటికి కూడా నన్ను నువ్వెందుకు నిందిస్తున్నావు. దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ బ్లేమింగ్ మీ ఫర్ ఆల్ థింగ్స్. వై ఆర్ యూ బ్లేమింగ్ మీ ఫర్ ఆల్ థింగ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను దేని మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను. నేను దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ చెప్పింది వినడం నేర్చుకో. చెప్పింది వినడం నేర్చుకోండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో లెర్న్ టు లిజన్ టు మీ. లెర్న్ టు లిజన్ టు మీ. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తిరిగి ఫోన్ చేయు. నాకు తిరిగి మీరు ఫోన్ చేయండి. దీన్ని ఇంగ్లీష్లో కాల్ మీ బ్యాక్. కాల్ మీ బ్యాక్. నెక్స్ట్ వన్ ఈజ్ మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నది. మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నది. దీన్ని ఇంగ్లీష్లో యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ విత్ యూ. యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ విత్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నదా. మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నదా. ఓకే, సీ ద డిఫరెన్స్. ఈజ్ యువర్ ఫ్రెండ్ కమింగ్ విత్ యూ. ఈజ్ యువర్ ఫ్రెండ్ కమింగ్ విత్ యూ క్వశ్చన్ చేసాం ఈ సెంటెన్స్లో. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు బోర్ కొడితే సినిమా చూద్దాం. నీకు బోర్ కొడితే సినిమా చూద్దాం. దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ లెట్స్ వాచ్ ఏ మూవీ. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ లెట్స్ వాచ్ ఏ మూవీ. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు బోర్ కొడితే బయటకు వెళ్ళు. నీకు బోర్ కొట్టినట్లయితే బయటకు వెళ్ళు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ గో అవుట్ సైడ్. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ గో టు అవుట్ సైడ్. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు బోర్ కొడితే టీవీ చూడు. నీకు బోర్ కొట్టినట్లయితే టీవీ చూసుకో అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ వాచ్ టీవీ. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ వాచ్ టీవీ. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎవరితో వెళ్ళావు. నువ్వు బయటికి ఎవరితో వెళ్ళావు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో హూ డిడ్ యూ గో విత్. హూ డిడ్ యూ గో విత్. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఏదైనా కావాలా. నీకు ఏమైనా కావాలా. దీన్ని ఇంగ్లీష్లో డూ యూ నీడ్ ఎనీథింగ్. డూ యూ నీడ్ ఎనీథింగ్. నీకేమైనా కావాలా. నెక్స్ట్ వన్ ఈజ్ నేను మా ఫ్రెండ్ని కలవాలి. నేను మా ఫ్రెండ్ని కలవాలి. దీన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్. ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు వెళ్తున్నావా. నువ్వు అక్కడికి వెళ్తున్నావా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ గోయింగ్. ఆర్ యూ గోయింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా. దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ గోయింగ్ సమ్వేర్.
Are you going somewhere? Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.